విశాఖలో ఐటీ అభివృద్ధికి మరో ముందడుగు పడనుంది. కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్యాలయానికి రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే తాత్కాలిక కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు. 1583 కోట్ల వ్యయంతో 3 దశల్లో ఈ కంపెనీని నిర్మిస్తున్నారు. దీని ద్వారా 8,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కేంద్రంగా ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ విశాఖలో ఏర్పాటు చేయబోతున్నటువంటి కార్యాలయానికి సంబంధించి రేపు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ అత్యంత వేగంగా జరుగుతున్నాయి. కాగ్నిజెంట్కి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 21.31 ఎకరాలను కేటాయించింది. దీనిలోనే ఈ ఐటీ సంస్థ శాశ్వత భవనాన్ని ప్రధాన కార్యాలయాన్ని అయితే ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారు. అప్పటి వరకు ఐటీ హిల్స్ 2లో ఉన్నటువంటి తాత్కాలిక భవనంలో 800 మందితో రేపు కార్యకలాపాలు అయితే స్టార్ట్ అవనున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ బిల్డింగ్కి సంబంధించి అంటే శాశ్వత భవనాలకు సంబంధించి అటు ఇప్పటికే సీఎం చంద్రబాబు రేపు శంకుస్థాపన చేస్తున్నటువంటి నేపథ్యంలో దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. దాదాపుగా 1583 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఇక్కడ నిర్మాణం అయితే చేపట్టడానికి రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే 8,000 ఉద్యోగాలు దీని ద్వారా ఈ కాగ్నిజెంట్ ప్రధాన కార్యాలయానికి సంబంధించి ఏర్పాటు చేసిన తర్వాత 2029లో మొదటి దశ నుంచి ఇది 3 దశల్లో దీని నిర్మాణాలు అయితే కొనసాగుతాయి. అప్పటి వరకు కూడా మొత్తం 8,000 మందికి ఐటీ ఉద్యోగులకి ఉద్యోగ కల్పన కలిగేలాగా ఏర్పాట్లు అయితే చకచకా జరుగుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా రేపు సీఎం చంద్రబాబు ఇక్కడ దీనికి సంబంధించి శాశ్వత కార్యాలయానికి మెయిన్ బిల్డింగ్కి శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు జరుగుతుంటే మరోపక్క చూస్తే అటు మంత్రి నారా లోకేష్ ఈ తాత్కాలిక కార్యాలయానికి ప్రారంభోత్సవం అయితే చేయడానికి రంగం సిద్ధమైనటువంటిది అయితే ఉంది. రేపు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో అటు సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇద్దరు పాల్గొంటున్నారు. నారా లోకేష్ ఈ రోజు సాయంత్రమే విశాఖ చేరుకుని రేపు ఉదయం 9 గంటలకి 7 వివిధ కంపెనీలకు సంబంధించి ఐటీ కంపెనీలకు సంబంధించి శంకుస్థాపనలు అయితే నిర్వహిస్తారు. అదేవిధంగా 11:30 విశాఖ చేరుకున్నటువంటి సీఎం చంద్రబాబు కాగ్నిజెంట్ ప్రధాన కార్యాలయానికి అయితే శంకుస్థాపన చేస్తారు. శంకుస్థాపన చేయడానికి సిద్ధం చేసినటువంటి ఆ ప్రాంతాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించవచ్చు. ఇక్కడ ఆ పోలీస్ సెక్యూరిటీ విషయంలో కూడా ఎక్కడ సీఎం సెక్యూరిటీకి సంబంధించి పోలీసులు ఎక్కడెక్కడ మొత్తం తనిఖీలు నిర్వహించడంతో పాటు ఎవరెవరు రావాలి, ఎంతమంది రావాలి, లోపల ఏర్పాటు చేసినటువంటి అంటే సీఎం ఇక్కడ 1 గంట సేపు టైం స్పెండ్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించి ఎంతమంది గెస్టులు ఇన్వైట్ చేయాలి, కాగ్నిజెంట్కి సంబంధించిన ప్రతినిధులు ఎంతమంది ఉంటారు, వాళ్ళ ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు అనేది కూడా క్లియర్గా పోలీసులు అయితే ఎక్కడికక్కడ దీన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తూ తనిఖీలు చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. అయితే రేపు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఇద్దరు వస్తున్నటువంటి నేపథ్యంలో 3 ప్లేసెస్లో పోలీసులు పూర్తి స్థాయి సెక్యూరిటీని అయితే అరేంజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రపంచ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ దాదాపుగా 1583 కోట్ల రూపాయలు పెట్టుబడులతో 8,000 మందికి ఉద్యోగాలు కల్పన చేయడానికి ఈ రేపు ప్రధాన కార్యాలయం ఇక్కడ అంటే విశాఖ కేంద్రంగా నడుస్తున్నటువంటి కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా అనేక సంస్థలు ఇక్కడికి వస్తాయనే ఉద్దేశం అయితే కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.